విజయనగరంలో రామనారాయణం అనే పేరుతో ఇక్కడ ఒక పెద్ద ఆలయం నిర్మించడం జరిగింది. ఇది రాముడి బాణం ఆకారంలో ఉంటుంది. అక్కడ చూసారా, ఆ బాణం ఆకారంలోనే లోపల అనేకమైన భవనాలు కట్టడం జరిగింది. ఆ లోపల రామ కథ ఆ దేవాలయంలో ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడంతా కూడా ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో ఈ దేవాలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇలా విజయనగరం పద్మనాభం రోడ్డు, ఈ రోడ్డుకి ఆనుకునే ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళాలి. అలా ఇది ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇలా వచ్చి అది అలా వెళ్తున్నారు కదా, అలా టికెట్ తీసుకొని వెళ్ళాలి. అంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడంతా కార్ పార్కింగ్ అంతా ఉంటుంది. అది మనం వచ్చిన దారి. ఇదిగో ఇలా. ఇది కొత్తలో చాలా అందంగా ఉండేది. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైనా అందంగానే ఉంటుంది. అలా వెళ్ళాలి. వచ్చిన వెంటనే ఎదురంగా వినాయక స్వామి గుడి కనిపిస్తుంది. అది వినాయక స్వామి గుడి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి. ఎంత పెద్ద హనుమాన్ స్టాట్యూ చూడండి. మొత్తము ఆ గుడి మొత్తానికి నేనున్నాను కాపలాగా, ఏ చెడు కూడా ఇటు పక్క రావడానికి వీలు లేదు అన్నట్టుగా గద పట్టుకుని ఎలా నిలుచున్నాడో. దివ్య మంగళ స్వరూపము ఎంత పెద్దగా ఉందో చూసారా. ఏంటి ఉంటుందో అక్కడ ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది ఇక్కడ రాసింది. ఇప్పుడు అలా వెళ్దామని సృష్టికర్త. ఈ దేవాలయం సృష్టికర్త ఆయనే. శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు, చైర్మన్ ఎన్సిఎస్ గ్రూప్స్. నాకు సాధ్యమైనంత వరకు మీకు మంచి మంచి ప్రదేశాలు చూపించాలని అనుకుంటున్నాను. మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులతో అందరితో కూడా నా వీడియోస్ చూస్తూ పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నడుచుకొని ఇలా వెళ్ళాలి. మొత్తం రామాయణ కథతో కూడిన ఆ చిత్రాల శిల్పాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదంతా చూసుకొని వచ్చేసేవాళ్ళు. ఇదిగో ఇలా వచ్చేస్తారు. అలా వచ్చే జనాలు అలా వస్తారు. శ్రీ విష్ణు ఆలయం ఇది. వెంటనే మనకి దారిలో ఎలా ఉంటుంది. ఏ ఊరు నుంచి వచ్చారు?
వచ్చారమ్మా మీరంతా? నర్సీపట్నం ఏలూరు నుంచి. అంటే ఇక్కడ ఏదైనా పని ఉండి వచ్చారా? రామనారాయణం చూడడానికే వచ్చారా? అంటే మీకు అక్కడ బాగా విన్నారా దీని గురించి, రామనారాయణం కోవెల గురించి? వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్తున్నది యూట్యూబ్లో చాలా మంది చూసి వాళ్ళు కూడా వస్తారు. అయితే నిజంగా చూడవలసిందే, ఇక్కడ చాలా బాగుంటుంది. ఏమా బాగుందా? వచ్చారా? అన్నప్రసాదం తిన్నారమ్మా ఈరోజు ఇక్కడ? కింద 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 వెళ్ళండి, పెడతారు ఎంత టైం అయినా సరే. 10th క్లాసు నా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. 10th క్లాస్లో వాళ్ళకి రామాయణం ఉపవాచకంగా ఉండేది. వారు ఈ రామాయణ కథ చెప్తూ ఉంటే ఎంతో సంతోషంగా వింటూ ఉండేవారు. అంటే నేను కొంచెం వాళ్ళకి యాక్షన్ చేస్తూ చెప్పేదాన్ని. అలా ఆ కథ వాళ్ళకి బాగా తెలుసు. పిల్లలు మీరు అందరూ చూడండి, రామాయణ కథకు సంబంధించిన ఒక్కొక్క ఘటన కూడా ఇక్కడ అలాగా ఆ శిల్పాల రూపంలో చెక్కడం జరిగింది. అవి చూస్తూ అక్కడ ఆ సంఘటన ఏమై ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఊహిస్తూ ఆ కథను మీ కళ్ళ ముందు ఒకసారి నిలుపుకోండి. మొత్తం రామాయణ కథ అంతా రాముడు, లక్ష్మణుడు, వీళ్ళంతా ఈ నలుగురు పిల్లల పుట్టిన దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి మొత్తం స్టోరీ ఉంటుంది. అవన్నీ కూడా నేను చిత్రాలు చూపిస్తూ వెళ్తున్నాను. మీరు అవి చూస్తూ కథను ఊహించుకోండి, ఓకేనా? అలాగే నా స్టూడెంట్స్ అనే కాదు, మిగిలిన వాళ్ళు అందరికీ రామాయణం తెలిసి ఈ చిత్రాలు చూస్తే మీరు కూడా రామాయణ కథని ఊహించుకుంటూ వెళ్ళండి, ఆనందించండి. తెలుగు 2 భాషల్లో ఉంది. అంటే అక్కడ ఆ ఫోటోకి సంబంధించి అలా అంతా చదువుకొని వెళ్ళండి, స్టోరీ తెలిసిపోతుంది. ఇక్కడికి అయ్యింది, మళ్ళీ ఆ పక్క భవనంలో మిగతా స్టోరీ ఉంటుంది, చూద్దాము. ఇక్కడ హనుమంతుడు, ఆంజనేయుడు.
వీరే ఇక్కడ ఇంత సుందరమైన శిల్పాలతో రామాయణం ఇక్కడ రామనారాయణుని కట్టించింది. అయిపోయింది ఇక్కడతో. ఇదిగో శ్రీరాముడు ఆ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత ఇలాగా పట్టాభిషేకం చేసుకుని సీత లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క మొత్తం అవతారాలన్నీ కూడా ఆ మీదని చిత్రించారు. అది గోశాల. అదిగో గోవులు గోశాలలో. ఇక్కడ చేతుల కడుపుకి ఏర్పాటు స్వామివారి ప్రసాదం స్వీకరించే ముందు ఒకసారి కోదండరామ స్వామివారిని అనుకోవాలని చూసుకుని వారి యొక్క శ్లోకాలు పఠించానంటే అన్న ప్రసాదం స్వీకరించాలి. నేను శ్లోకం చెప్తాను, అందరూ కూడా శ్లోకాన్ని పఠించవలసింది కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇలా అన్నప్రసాదం ట్రస్ట్ దారి ఇగో ఆ లోపల అక్కడ అలా వెళ్తే అన్నప్రసాదం అక్కడ జరుగుతుంది, అలా వెళ్ళాలి. సరస్వతీదేవి విగ్రహం